ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ద షార్ట్ వీడియో. ఇప్పుడు టైం వచ్చేసి 1:17 అవుతుంది. నేను ఇప్పుడు బస్సులో ఉన్నా, ప్రజెంట్ బస్సులో ఉన్నా. పైన కూర్చున్నా, డబుల్ డెక్కర్ బస్సులో పైన కూర్చున్నా. పైన మొత్తం స్క్రాప్, మన ఆంధ్ర నుంచి మన తెలంగాణ నుంచి స్క్రాప్ బ్యాచ్ అంతా కూర్చున్నారు. ఎంత మీరు వినొచ్చు ఆ సౌండ్స్. ఎక్కడ పోయినా మన వాళ్ళు ఈ చిల్లర పనులు అయితే మానుకోరు. ఎంత కోపం వస్తుందంటే నాకు, లిటరల్లీ అందరూ సైలెంట్గా హెడ్ ఫోన్స్ పెట్టుకొని మరీ సైలెంట్గా ఉన్నారు. చూడండి కావాలండి. టెను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడా, చూడండి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడా, నేను సైలెంట్ ఉన్నాడా. వెనక చూడండి అందరు సైలెంట్గానే ఉన్నారు. కానీ మనోళ్ళు ఎంత స్క్రాప్ అంటే అక్కడి బుద్ధులు ఇక్కడ కూడా పెడతా అంటారు. ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. ఆ పాటలు పెట్టేళ్ళు ఎంత డిస్టర్బెన్స్ తెలుసా. నైట్ షిఫ్ట్ చేసేటోళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతారు. అరౌండ్ 2 o'clockకి క్లీనర్ షిఫ్ట్, ఇలాంటి హోటల్లో షిఫ్ట్ చేసుకునేటోళ్ళు పీస్ఫుల్గా పోదామని వాళ్ళు సాయంత్రం వండుకొని ఇప్పుడు లేచిపోతా అంటారు. చెత్త ఐడియాలు, చెత్త పనులు మనోళ్ళు తప్ప ఇంకా ఎవ్వరు జరు. దేశం దాటినా కూడా ఇలాంటి బుద్ధులు పోనేది అంటే మనోళ్ళే. ఎంత స్క్రాప్ అంటే చి నాకైతే ఇజ్జత్ అనిపిస్తుంది నాయన. వీళ్ళు మనోళ్ళని అసలు ఎక్కడి నుంచి వచ్చిండ్రా అని చెప్పుకోవాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది. ఇంత చెత్తగాళ్ళు వచ్చి కంట్రీకి ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏందో కానీ చీ అమ్మ. చూడండి ఎంత ఫుల్ వాల్యూమ్గా సౌండ్లు పెట్టి ఒరుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. ఏం చిల్లర పనులు. ఇక్కడ కూడా మా హీరో పార్టీలు పెట్టు, నువ్వు ఏ క్యాస్ట్ నీ ఏ క్యాస్ట్, నువ్వు అది నేను ఇదే ఈ చిల్లర వేషాలు ఎప్పుడు మా అనుకుంటారో అప్పుడే మన ఇండియా అండ్ తెలంగాణ స్టేట్స్ విల్ బి డెవలప్. ఇదైతే పక్కా చెప్తున్నా కదా. చూడండి వెనక వాయిస్ ఎంత లౌడ్గా చేస్తున్నారు. చిల్లర వేషాలు అన్నాయన. చీ. సో వీళ్ళ గురించి చెప్పి వేస్ట్ అన్నాయన. కానీ వీళ్ళతో తిరగకులేరా నాయన. ఇక్కడికి వచ్చిందంటే ఇలాంటి గ్రూప్ మీటింగ్లు, గ్రూప్ పత్తాపరాలు పెట్టుకున్నాను అనుకో, ఉన్న పేరు కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇండిపెండెంట్గా ఉండి ఇండిపెండెంట్గా ఏమైనా ఉద్ధరియాలంటే ఏదన్నా చేసుకుంటావు. కానీ ఇలాంటి ఈ బ్యాచ్తోని తిరగకొల్లి ఇలాంటి చెత్త ఏదైనా బస్సులో ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు దూరంగా ఉండండి. ఈ ఎరుపు కథలు అయితే చేయకండి. ఈ సౌండ్లు పెట్టి చిల్లరగా ఉర్రడము, పాటలు పాడడము ఇలాంటివి చేయకండి ప్లీజ్. సో మనము ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం. తెలంగాణ స్టేట్ కాదు, ఆంధ్ర స్టేట్ కాదు, మనము ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాం కాబట్టి. అవు పాటలు చూడండి. నాకు చెప్పిందని అంటారు. చిల్లర వేషాలు చేయడానికి వచ్చిళ్ళు వీళ్ళు. 20 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇలాంటి చిల్లర పనులు చేసుకొని చిల్లర హ్యాబిట్ ఒక బ్యాజ్ పెట్టుకోనికి వచ్చిళ్ళు వీళ్ళు. సో గాయస్ ఇదైతే ఇలా ఉంటారు మనోళ్ళు. ఏరా పోయిన కుక్క తోక వంకర అంటే వంకరే కదా. సో అదన్నట్టు మనోళ్ళు. వాళ్ళంతా బస్ దిగిళ్ళు. ఈ స్క్రాప్ బ్యాచ్ మొత్తం బస్ దిగగానే ఎంత నీట్ అండ్ ఎంత పొలైట్, ఎంత కామ్గా ఉన్నది బస్సు. చూడండి స్క్రాప్ అంతా స్క్రాపే రా నాయన. చెత్త కుండీలో పడేయాలి వీళ్ళని అందరినీ తీసుకుపోయి.